ఏ గ్రహదోషం తొలగితే వివాహయోగం కలుగుతుంది? శుక్రగ్రహం. ఏ రోజున తలస్నానం చేయడం వల్ల అందంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటారు? సోమవారం రోజున. ఏ పూజ చేసే వ్యక్తులకు జీవితంలో అనేక సుఖాలు లభిస్తాయి? శ్రీ సత్యనారాయణ స్వామి పూజ. ఇల్లు కట్టేప్పుడు ఏ రోజున వాస్తు పనులను మొదలు పెట్టడం శుభకరం? గురువారం రోజున. స్త్రీలు ఏ రోజున కాళ్ళకు నూనె రాసుకోవడం చాలా శుభకరం? శనివారం రోజున. ఏ గ్రహం అనుకూలంగా ఉంటే జీవితంలో మంచి ఉద్యోగంలో స్థిరపడతారు? గురుగ్రహం. స్త్రీలు ఏ రోజున పసుపు చీర కట్టుకోవడం వల్ల చాలా మంగళప్రదం మరియు శుభప్రదం? మంగళవారం రోజున. ఏ గ్రహం అనుకూలంగా ఉంటే చదువు లేక విద్యలో అధిక శ్రేయస్సు, ఉన్నత స్థాయి పొందుతారు? బుధగ్రహం. ఏ రోజున కూరల్లో ఉప్పు లేకుండా వంట చేయడం మంచిది మరియు శుభప్రదం? సోమవారం రోజున. పురుషులకు ఏ రోజున కొత్త వస్త్రాలు ధరించడం వల్ల అదృష్టం వరిస్తుంది? శనివారం రోజున. దాన ధర్మాలు ఏ రోజు చేయడం వల్ల మీకు మీ ఇంటికి శుభం కలుగుతుంది? శనివారం రోజున. ఏ గ్రహం అనుకూలంగా ఉంటే వ్యాపారంలో అధిక విజయవంతం అవుతారు? శనిగ్రహం. ఏ రోజున కొబ్బరి చిప్పలను పూజలో వాడడం ద్వారా అధిక శ్రేయస్సును పొందుతారు? మంగళవారం రోజున. ఏ గ్రహం అనుకూలంగా ఉంటే బిజినెస్లో అధిక లాభాలను పొందుతారు? రాహువు. గోమయం ఏ రోజున పూజలో వాడడం శుభమని భావిస్తారు? గురువారం రోజున. ఇల్లు కొనుగోలు చేయగల యోగం ఏ గ్రహం అనుకూలంగా ఉంటే కలుగుతుంది? చంద్రగ్రహం. ఏ గ్రహం అనుకూలంగా ఉండడం ద్వారా ఎక్కువ మంది స్నేహితులను పొందుతారు? శుక్రగ్రహం. ఏ రోజున నువ్వులు పూజలో వాడడం ద్వారా అనేక దోషాలు తొలగిపోతాయి? శనివారం రోజున. ఏ రోజున గోధుమ పిండిని పూజలో వాడడం ద్వారా సంపద పెరుగుతుంది? శుక్రవారం రోజున. ఏ రోజున తులసి చెట్టుకు పూజ చేయడం ద్వారా అధిక శుభాలు కలుగుతాయి? శుక్రవారం రోజున. ఏ రోజున ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయి? శనివారం రోజున. ఏ గ్రహం అనుకూలంగా ఉండడం ద్వారా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు? సూర్యగ్రహం. ఏ రోజున ఆంజనేయ స్వామి పూజ చేస్తూ ఉండడం ద్వారా అధిక శక్తి లభిస్తుంది మరియు అన్ని గ్రహ బాధలు దోషాలు తొలగిపోతాయి?
మంగళవారం రోజున ఈ రోజున గోమయంతో ఇల్లు అలుకుతూ ఉండడం ద్వారా సమస్త ఇంటి దోషాలు తొలగిపోతాయి. గురువారం రోజున స్త్రీలు ఈ రోజున కొత్త బట్టలను వేసుకోవడం లేదా ధరించడం చాలా శ్రేయస్కరం. శుక్రవారం రోజున ఈ రోజున ఆవు పాలను పూజలో వాడుతూ ఉండడం ద్వారా శుభం కలుగుతుంది. సోమవారం రోజున ఉప్పు కలిపిన నీళ్లను ఈ రోజున పూజలో వాడుతూ ఉండడం ద్వారా దోషాలు తొలగిపోతాయి. శనివారం రోజున ఏ గ్రహ దోషం తొలగడం వల్ల స్త్రీలకు మరియు పురుషులకు వివాహ యోగం కలుగుతుంది. శుక్రగ్రహం పురుషులకు ఏ గ్రహం అనుకూలంగా ఉండడం ద్వారా జీవితంలో అధిక ధనలాభం కలుగుతుంది. బుధగ్రహం ఏ గ్రహం అనుకూలంగా ఉండడం ద్వారా జీవితంలో అనేక వైభవాలు పొందుతారు. గురుగ్రహం ఏ గ్రహం అనుకూలంగా ఉండడం ద్వారా మీకు విదేశాలకు వెళ్ళే యోగం అధికంగా ఉంటుంది. బుధగ్రహం ఏ రోజున ఏనుగుకు పూజ చేస్తూ ఉండడం ద్వారా ఇల్లంతా ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. శనివారం రోజున ఏ గ్రహం అనుకూలంగా ఉండడం ద్వారా అధిక సంతానం కలుగుతుంది. చంద్రగ్రహం ఈ గ్రహం అనుకూలంగా ఉంటే ఇంట్లో ఎప్పుడూ అందరూ ఆనందంగా సుఖంగా ఆరోగ్యంగా ఉంటారు. సూర్యగ్రహం ఏ రోజున బెల్లం మరియు నెయ్యి పూజలో వాడుతూ ఉండడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. బుధవారం రోజున ఏ గ్రహం అనుకూలంగా ఉండడం ద్వారా ఇంట్లో శాంతి మరియు సుఖాలు కలుగుతాయి. చంద్రగ్రహం ఏ గ్రహం అనుకూలంగా ఉండడం ద్వారా రాజకీయాల విజయాలు ఉన్నత స్థానాలను పొందుతారు. సూర్యగ్రహం